ఫ్రెండ్స్ అంతా బాగున్నారు ఫ్రెండ్స్ మనకైతే చాలా రోజుల తర్వాత అయితే స్టాక్ వచ్చింది. స్టాక్ కూడా వచ్చి సూపర్ మంచి స్టాక్ అయితే వచ్చింది. ఆ స్టాక్ విషయానికి వస్తే ఏమేమి వచ్చినా మొత్తం చూపిస్తారు చూడండి. ఫస్ట్ వచ్చి చైనీస్ మిషన్, ఓకేనా, లో క్వాలిటీ లో కాస్ట్, ఓకేనా. ఇది ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే ఫస్ట్ టైం మేము వాడుతున్నాము, మేము నేర్చుకోవాలి, విసిరేది నేర్చుకోవాలి, చిక్కు పడకలు విసరడం నేర్చుకోవాలి అనే వాళ్ళకి 100% సూటబుల్ మాట. దీని వెయిట్ కెపాసిటీ వచ్చి డ్రాగ్ కెపాసిటీ వచ్చి 4.5 కిలోస్ అయితే వస్తుంది. చైనీస్ వీల్ అనమాట. SP200 మోడల్, ఓకేనా. SP200 మోడల్ 18+1 బాల్ బేరింగ్, ఓకేనా. ఇదైతే రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు. ఎన్ని రోజులు లైఫ్ వస్తే అన్ని రోజులు వాడుకోవాలి. తర్వాత సర్వీస్కి అయితే యూస్ అయితే ఉండదు, ఓకేనా. ఇదైతే మనకైతే లెఫ్ట్ హ్యాండ్లో అవైలబుల్ ఉన్నది. ప్రజెంట్ అయితే లెఫ్ట్ హ్యాండ్ అవైలబుల్ ఉన్నది. గోల్డ్ షార్కింగ్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు అగైన్ అయితే స్టాక్ అయితే లోడ్ అయిపోయినాయి. గోల్డ్ షార్కింగ్ రైట్ హ్యాండిల్, ఓకేనా. చూడండి కనబడుతుంది కదా, చూడండి ఫ్రెండ్స్, ఇది గోల్డ్ షార్కింగ్, ఓకేనా. గోల్డ్ షార్కింగ్ ఇదైతే మనము సముద్రంలో కూడా తీసుకెళ్ళిపోయాం. సముద్రంలో తీసుకెళ్ళి టీటీలు కూడా పట్టిన అన్నమాట. బాగా తట్టుకునేది, మంచి డ్రాగ్ పవర్ అయితే ఉండాలి. ఈ గోల్డ్ షార్కింగ్ అనేది చాలా లైఫ్ వస్తుంది. ప్లస్ వచ్చి కొన్ని స్పేర్ పార్ట్ అయితే అప్డేట్ అయినాయి. దీని లోపలవి కొంచెం స్ట్రాంగ్నెస్ అయితే పెంచినారు. 10 కిలో డ్రాగ్ కెపాసిటీ అనేది వస్తుంది, ఓకేనా. ఓన్లీ రైట్ హ్యాండ్ అవైలబుల్ ఉంది గోల్డ్ షార్కింగ్, ఓకేనా. ఓన్లీ రైట్ అవైలబుల్ ఉన్నది. ప్లస్ వచ్చి దీంతో పాటు మ్యాక్సిమం ఒక 50 నుండి ఒక 150 పీసుల వరకు మనం అమ్మినమాట. యాంగిల్ ఫిష్ PDR అగైన్ అయితే స్టాక్ వచ్చినాయి. ఫుల్ అప్డేటెడ్ వర్షన్ 2 మాట, ఓకేనా. స్టాక్ అయితే వచ్చేసినాయి. చూడండి, యాంగిల్ ఫిష్ PDR ఇదైతే మనకు మన డానీ బ్రో అయితే దీని మీద 10 కిలోలు వాల్గో చేప అయితే లాగాడు. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఫ్రీ స్టైల్ ఫిషర్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి అందులో ఉండదు. చూడండి, 10 కిలోలు తెలుసు కదా, 10 కిలోలు వాల్గో చేప అంటే చాలా కష్టము డ్రాగ్. అలాంటి చేప లాగినాడు ఈ బైట్ కాస్టర్లో. సో ఈ బైట్ కాస్టర్ అయితే మనకు స్టాక్ వచ్చినాయి. కలర్ అయితే చూసుకోండి, ఓకేనా. గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ చెక్స్లో వస్తుంది. హ్యాండిల్ అయితే చూడండి, రెడ్ డాట్ హ్యాండిల్ వస్తుంది. ప్లస్ బాడీ అయితే సూపరు. చాలామంది ఏమంటే డౌట్ పడేది బాడీలో బేస్ ఎరిగిపోతుంది అని డౌట్ పడుతుంటారు. వీటికైతే బేస్ అయితే ఎరగదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు మీకు చూపిస్తున్నది యాంగిల్ ఫిష్ PDR రైట్ హ్యాండిల్. ఓన్లీ రైట్ హ్యాండిల్ అయితే అవైలబుల్ ఉన్నది. లెఫ్ట్ హ్యాండిల్ అయితే లేదు ఈ మోడల్లో. ఇప్పుడు మీకు చూపించినటువంటి రైట్ హ్యాండిలే మాట. లెఫ్ట్ హ్యాండిల్ అయితే ప్రజెంట్ అయితే స్టాక్ లేదు. ఒకవేళ స్టాక్ వస్తే ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను, ఓకేనా. ఫ్రెండ్స్ చూడండి, అలాగే అయితే చాలామంది క్రేటా గురించి అడుగుతున్నారు, ఓకేనా. ఫైర్ ఫాస్ట్ క్రేటా ఒక పోచ్ అయితే ఇస్తాడు. ఈ పోచ్ దేనికంటే మిషన్ పెట్టుకోవడానికి పోచ్ ఇస్తాడు అన్నమాట. తర్వాత ఒక ఎక్స్ట్రా హ్యాండిల్ ఇస్తాడు, డబుల్ హ్యాండిల్ ఇది, ఓకేనా, విత్ స్క్రూ వస్తుంది. తర్వాత బైట్ కాస్టర్ విత్ పవర్ హ్యాండిల్తో వస్తుంది, ఓకేనా. చూడండి, ఫైర్ ఫాస్ట్ క్రేటా 20 కిలో డ్రాగ్ కెపాసిటీ ఇస్తాడు ఫ్రెండ్స్ దీనికి, ఓకేనా. పవర్ హ్యాండిల్ అనేది వస్తుంది, ఓకేనా. పవర్ హ్యాండిల్ ప్లస్ 20 కిలో డ్రాగ్ కెపాసిటీ, ఓకేనా. ఇది సాల్ట్ వాటర్కి బాగుంటుంది, ఫ్రెష్ వాటర్కి బాగుంటుంది. చూడండి, ఫైర్ ఫాస్ట్ క్రేటా, ఓకేనా. ఫైర్ ఫాస్ట్ క్రేటా విత్ పవర్ హ్యాండిల్. ప్లస్ మనకు ఇది సముద్రంలో వాడుకోవచ్చు, ఫ్రెష్ వాటర్లోనూ వాడుకోవచ్చు. కొన్ని చోట్ల విత్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే కట్ల, రోహులు, తెల్ల చేపలు కూడా ఫీడర్లు కూడా వాడుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట దానికి కూడా, ఓకేనా. ఈ బెడ్ కాస్టర్లో అయితే ఆల్మోస్ట్ వచ్చి నేను అయితే ఒకటి సర్వీస్ చేసామన్నమాట కొత్తదే. లోపలైతే మెటల్ గేర్ అయితే వచ్చింది, చిన్నది వస్తుంది కదా, అల్యూమినియం గేర్ అయితే వచ్చింది, ప్లాస్టిక్ గేర్ అయితే కాదు, ఓకేనా. కొన్ని అప్డేట్స్ అయితే అయినాయి. అప్డేట్స్ అయిన తర్వాత వచ్చి డైరెక్ట్గా మిషన్ మీదే మెన్షన్ చేస్తాడు. ఏమనంటే 20 kg డ్రాగ్ కెపాసిటీ అని మిషన్ మీదే మనకు మెన్షన్ చేస్తాడు అనమాట. సో మనకు క్రేటా అనేది స్టాక్ అయితే ఉండాలి. ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి. సూపరు క్రేటా 20 కిలో డ్రాగ్ కెపాసిటీ కాబట్టి మీరు సూపర్గా వెయిట్ అయితే ఆడచ్చు. కొరమింద కాకుండా, పూ చేపలు కాకుండా, వాల్గలకి అయితే ఇంకా సూపరు. సో మంచి కెపాసిటీ, మంచి మిషన్లు చాలా రేర్గా వస్తాయి. అందులో క్రేటా ఒకటి. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా బుక్ చేసుకోండి, ఓకేనా. చూడండి, చీటు ఫాగ్ మాట చాలా సాఫ్ట్ అనేది ఉంటుంది రబ్బరు. దీని మీద ఆల్రెడీ మనం వీడియోస్ అయితే పెట్టాం, షార్ట్ వీడియోస్ చూడండి. ఒకసారి కానీ అటాక్ అయితే ఉక్కు రిమూవ్ అవ్వడం చాలా కష్టం అన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే సూపరు. ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా అటాకింగ్ అనేది ఉంటుంది, ఓకేనా. దిస్తా హే ఫాస్ట్ అటాకింగ్ ఉంటుంది. అటాక్ అయిన తర్వాత చేప గడ్డకు కూడా వస్తుంది.
సో ఈ చీటు ఫాగులు అనేది చాలా ఫాస్ట్ మూమెంట్ అన్నమాట. సో మీకు ఎవరికైనా కావాలంటే చీటు ఫాగులు అయితే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. చీటు ఫాగ్స్ అంత రిజల్ట్ వేరే ఫాగులు అంత ఫాస్ట్గా ఇవ్వు, ఎందుకంటే కొన్ని చూడండి స్పూన్ కూడా వస్తుంది, టైల్ కూడా వస్తుంది, ఓకేనా. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, చీటు ఫాగులు అయితే మనకు 12 గ్రామ్ వెయిట్ వస్తుంది. లాంగ్ క్యాస్టింగ్ 100% లాంగ్ క్యాస్టింగ్ అనేది వెళ్తుంది, ఓకేనా. చలో మరి మనకు చీటు ఫాగులు అయితే 6 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 6 కూడా చూపించేయను. ఇంకో కలర్ కూడా ఉంది, మల్టీ కలర్, అది కూడా చూపిస్తాను చూడండి. మన వాడు తీయడం మర్చిపోయిన అనమాట చీటు ఫ్లాగ్. చూస్తున్నారు కదా, ఇది చీటు ఫ్లాగ్ మల్టీ కలర్ అనమాట. దీని నుండి కూడా మస్తుగా అయితే వీడియోస్ వస్తున్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. చీటు ఫ్లాగ్ బాగా సక్సెస్ అయింది అనమాట. ఈ కలర్ అయితే చూస్తున్నారు కదా, దిస్తా హే మెర్సిర్ చూడండి ఫ్రెండ్స్. ఇలా మల్టీ కలర్ వాడడం వల్ల ప్లస్ పాయింట్ ఏమంటే కొత్త స్పాట్ కానీ ఓల్డ్ స్పాట్ కానీ, ఓకేనా, కొత్త వాటర్ అయినా ఓల్డ్ వాటర్ అయినా సూపర్ అటాకింగ్, ఎందుకంటే మల్టీ కలర్ అనేది అలా వర్క్ అవుతుందన్నమాట, ఓకేనా. తర్వాత ఇంకా మనకి ఎగ్ ఫాగులు అయితే ముందు ఆల్రెడీ మనం తెప్పించినాము, చాలా పర్సెంట్ అయితే మన దగ్గర స్టాక్ అయితే అయిపోయినాయి, ఓకేనా. అవి మళ్ళీ అగైన్ అయితే స్టాక్ వచ్చినాయి చూడండి. ఎగ్ ఫాగ్స్ చూస్తున్నారు కదా, జివిల్ ఫాగ్ అని కూడా మనము అయితే దీన్ని కలర్స్ కూడా ఒకసారి చూసుకోండి, ఓకేనా. కనబడుతున్నాయి కదా, చూడండి. ఇవి 2 కలర్లు, తర్వాత ఇవి 2, తర్వాత ఇది ఒక కలర్, ఓకేనా. ఇప్పుడు మీకు చూపించింది వచ్చి జివిల్ ఫాగ్ మాట. జివిల్ ఫాగ్ అంటాము, ఎగ్ ఫాగ్ అంటాము, ఓకేనా. ఈ ఫాగ్లు అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. తర్వాత అయితే ఫాస్ట్ మూమెంట్ ఫుల్ డిమాండ్ ఉండే ఫాగ్స్ మీకు తెలుసు కదా మన దగ్గర, నోవా జేఆర్ దుస్మాన్, అవి అయితే స్టాక్ వచ్చేసినాయి. అవి ఏమేమి స్టాక్ వచ్చేసినాయో ఒకసారి వీడియో చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ మన దగ్గర వచ్చిన స్టాక్ చూడండి. నోవా జేఆర్ 12 గ్రామ్స్ మాట. కలర్ ఒకసారి చూసుకోండి, ఓకేనా. మీకు ఇందులో ఏదైనా ఒక ఫ్రాగ్ నచ్చినా కూడా, 2 ఫ్రాగ్లు నచ్చినా కూడా పంపిస్తాము. ఏమంటే మినిమం ఆర్డర్ అయితే 3 ఫ్రాగ్స్ అనేది పెట్టుకోవాలండి, ఓకేనా. క్యాష్ ఆన్ డెలివరీ లేదు, ఓకేనా. చూస్తున్నారు కదా, ఈ కలర్ అయితే చాలా ఫేమస్ కలర్, మల్టీ కలర్, ఓకేనా. మల్టీ కలర్తో పాటు ఇన్ని కలర్స్ అయితే నోవా జేఆర్ అయితే మన దగ్గర స్టాక్ ఉండదు. నోవా జేఆర్ తర్వాత దుస్మాన్ అయితే చాలా స్టాక్ ఉన్నది, ఆ స్టాక్ కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడు మేము చూపిస్తున్న నోవా జేఆర్ అయితే 12 గ్రామ్ అనేది వెయిట్ వస్తుంది. లాంగ్ లాస్టింగ్ సూపర్. మన రీసెంట్గా అయితే ఒక షార్ట్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్. షార్ట్ వీడియోలో అయితే నేను నోవా జేఆర్ మల్టీ కలర్ వాడా, సూపర్గా వర్క్ అయింది. చిన్న చేపల నుండి పెద్ద చేపల వరకు ప్రతి ఒక్కటి హుక్ అవుతున్నాయి. ఆ కలర్ ఇదే అన్నమాట, ఓకేనా. చూడండి షైనింగ్ కూడా ఎలా ఉంటుందో ఫ్రాగ్. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా బుక్ చేసుకోండి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చే ఐటమ్ కూడా చూపిస్తా చూడండి. దుస్మాన్ ఫాగ్లు అవి కూడా ఏం క్వాలిటీ ఉన్నాయి, ఎలా ఉన్నాయి మొత్తం చూపిస్తాను మీకు, ఓకేనా. దుస్మాన్ ఫాగ్లు అయితే ఆల్మోస్ట్ వచ్చి మన దగ్గర 14 గ్రాము 16 గ్రాము 2 సైజులు అయితే అవైలబుల్ ఉంది, ఓకేనా. అది కూడా చూపిస్తా చూడండి. 14 గ్రాములు వచ్చి ఫుల్ బ్లాక్, గ్రీన్ అండ్ వైట్ అండ్ రెడ్, ఫుల్ రెడ్ అండ్ వైట్, బ్లాక్, గ్రీను, తర్వాత వచ్చి మల్టీ కలర్. చూస్తున్నారు కదా, ఒక్కొక్క ఫ్రాగ్ నీట్గా చూపిస్తా చూడండి. ఇది మల్టీ కలర్ అన్నమాట. మల్టీ కలరు రబ్బర్ క్వాలిటీ చూడండి ఒక రేంజ్లో ఉంటుంది, ఓకేనా. ఇది వచ్చి మల్టీ కలరు దుస్మాన్ ఫ్రాగ్ 14 గ్రామ్ అనేది వెయిట్ వస్తుంది. తర్వాత గ్రీన్ చూడండి, సేమ్ క్వాలిటీ అన్నమాట. ఏది ఎత్తుకున్నా దుస్మాన్లో ఇదే క్వాలిటీ వస్తుంది, గ్రీన్ అండ్ వైట్, ఓకేనా. హుక్ చూడండి, ఇంత గ్యాప్ అనేది వస్తుంది, కనపడుతుంది కదా, ఇంత గ్యాప్ అనేది వస్తుంది. గ్యాప్ ఒకసారి హుక్ అయితే మ్యాక్సిమం చేప ఎస్కేప్ అవ్వడానికి అవకాశం ఉండదు. తర్వాత చూడండి వైట్ అండ్ రెడ్, ఓకేనా. వైట్ అండ్ రెడ్ ఏ క్వాలిటీ ఎత్తుకున్నా 14 గ్రామ్ దుస్మాన్ ఇంత క్వాలిటీ ఉంటుంది, హెవీ క్వాలిటీ. లాంగ్ కాస్టింగ్ అయితే మనకు డోటే అవసరం లేదు, చాలా లాంగ్ అనేది వెళ్తుంది, ఓకేనా. తర్వాత వచ్చి ఫుల్ బ్లాక్, ఫుల్ డిమాండ్ ఫుల్ బ్లాక్, ఓకేనా. ఫుల్ బ్లాక్, ఓకేనా. 14 గ్రామ్ ఫ్రాగ్ మాట. మనకు లాంగ్ కాస్టింగ్కి అనేది బాగా యూజ్ అవుతుంది, ఓకేనా. సో మన దుస్మాన్లో ఆల్రెడీ మా పాత వీడియోలో చూడండి, ప్రతి ఒక్క దాంట్లోనూ మనం దుస్మాన్ ఫ్రాగ్ మీద అయితే చేపలు అయితే మస్తు కొట్టినాము, మంచి రిజల్ట్ ఉన్నది. గోల్డ్ ఈజ్ గోల్డ్, సో దుస్మాన్ ఈజ్ గోల్డ్, ఓకేనా. కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. తర్వాత 16 గ్రాముల వెయిట్లో వచ్చి వైట్ అండ్ బ్లాక్, ఓకేనా. వైట్ అండ్ బ్లాక్ 16 గ్రామ్ ఫాగ్ మాట. వైట్ అండ్ బ్లాక్, తర్వాత వైట్ అండ్ బ్లాక్, పింక్ అండ్ బ్లాక్, తర్వాత మల్టీ కలర్, ఓకేనా. మల్టీ కలర్ ఇవంతా 16 గ్రామ్ మాట. గ్రీన్ అండ్ వైట్, తర్వాత ఎల్లో అండ్ రెడ్, తర్వాత ఫుల్ బ్లాక్, చూస్తున్నా కదా, ఫుల్ బ్లాక్. తర్వాత గ్రీన్ అండ్ మల్టీ కలర్, ఓకేనా. మల్టీ కలర్
ఇవైతే దుస్మన్ ఫ్రాగులు అనమాట. ఇది చూస్తున్నావు కదా దుస్మన్ ఫ్రాగులు. సూపర్ కొంచెం ఫాస్ట్గానే బుక్ చేసుకోండి. ఈ స్టాక్ అయితే ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత ఫాస్ట్గా మూవ్మెంట్ అయితే ఉండదు. సో అయిపోయిన తర్వాత ఇబ్బంది పడకండి. ఎవరికైనా కావాలంటే కొంచెం ఫాస్ట్గానే బుక్ చేసుకోండి. ఓకేనా. ఇందులోకి మేము చూపించింది వచ్చి దుస్మన్ 16 గ్రామ్ ఫ్రాగ్స్. తర్వాత ఫ్రాగులు అయితే దాదాపు 1 ఇయర్ అయిపోయింది వచ్చి మనకు. అండ్ బ్లాక్ డాగ్స్, వైట్ అండ్ రెడ్, వైట్ అండ్ బ్లాక్. ఇది మూసీ ఫ్రాగ్ అన్నమాట. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూసీ ఫ్రాగ్స్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత హ్యాండ్మేడ్ ఫ్రాగ్స్ వచ్చి మన స్టోర్కి ఇప్పుడు రావడం రెండోసారి అన్నమాట. ఓకేనా. అందులో కూడా ఏమో లాస్ట్ టైం అయితే మనమైతే 14 గ్రామ్స్ తెప్పించాము. ఫాస్ట్గా మూమెంట్ ఉంది, ఫాస్ట్గా అయిపోయింది. 5 ఫ్రాగ్స్ ఔరా. ఓకేనా. తర్వాత ఇప్పుడు వచ్చినది 15 గ్రాము 16 గ్రాము వచ్చినాయి. హ్యాండ్మేడ్ ఫ్రాగ్లో అయితే మనకు ర్యాడ్ ఫ్రాగ్ అని ఒకటి వచ్చింది. హ్యాండ్మేడ్ ఫ్రాగ్ అనమాట. ఇండోనేషియా ఫ్రాగ్లో వచ్చి 1 2 3 4 5 6 కలర్లు అయితే వచ్చినాయి. 6 వచ్చి ర్యాడ్ ఫ్రాగ్ అనమాట. క్వాలిటీ పరంగా చూస్తే చాలా సాఫ్ట్నెస్ అనేది ఉంది. చూడండి, చాలా సాఫ్ట్నెస్ ఉంది, సాఫ్ట్ ఎక్కువ అనమాట. దాదాపు అయితే పూమిన్లు అయితే మిస్ అయ్యే పరిస్థితి లేదు దీంట్లో అయితే. ఓకేనా. పూమిన్లకి ఇంకా సూపర్. కొరమిన్లు కూడా బాగా అటాక్ అవుతాయి. 1/2 కిలో పైన ఉండేటివి అయితే టార్గెట్ మాట దీనికి. ఇండోనేషియా ఫ్రాగ్ 15 గ్రామ్ వెయిట్ మాట. చాలా లాంగ్ కాస్టింగ్ అయితే వెళ్తుంది. ఈరోజు ఆల్రెడీ మేము ట్రైల్కి అయితే వెళ్ళాము. లాంగ్ కాస్టింగ్ ప్లస్ యాక్షన్ ఎలా ఉంటుంది మేము ట్రైల్కి వెళ్ళాము. సూపర్. ఇంకా కలర్ విషయానికి వస్తే చూడండి, ఇది ఫుల్ ఆరెంజ్ మాట. ఆరెంజ్, చెవులు వచ్చి ఎల్లో కలరు, ఐస్ వచ్చి బ్లాక్ కలర్. ఓకేనా. ఇది డబుల్ స్పూన్ వస్తుంది చూడండి, డబుల్ స్పూన్ వస్తుంది. ఇండోనేషియా ఫ్రాగ్, హ్యాండ్మేడ్ ఫ్రాగ్. ఓకేనా. తర్వాత దీంతో పాటు ఇది వచ్చి ఆరెంజ్ కలర్, ఫుల్ ఆరెంజ్. దీంతో పాటు బ్లాక్ అండ్ వైట్ హెడ్ చూడండి, బ్లాక్ అండ్ వైట్ హెడ్ ప్లస్ రెడ్ డాట్స్ మాట. ఓకేనా. ఇది కూడా అంతే, డబుల్ స్పూన్ వస్తుంది. చాలా సాఫ్ట్ అనేది ఉంటుంది చూడండి. షార్ట్ గాన పడితే పూచాపకైతే తిరిగే లేదు. ఖచ్చితంగా పూచాప ఎంత వెయిట్ ఉన్నా కూడా గడ్డకు వచ్చేస్తుంది. అంత సూపర్గా ఉన్న ఫ్రాగ్స్ అయితే. ఓకేనా. ఈ ర్యాట్ అనేది చాలా ఇష్టం మాట కొరమీనకి. తర్వాత ఇప్పుడు నేను చూపించాను అదే కలర్లో, ఇంతకుముందు మీకు చూపించిన వచ్చి పింక్ కలర్ వస్తుంది చెవులు, దీనికి వైట్ కలర్ చెవులు, బ్లాక్ కలర్ ఫ్రాగు, అదే బ్లాక్ కలర్ ర్యాట్ ఫ్రాగు. తర్వాత చూడండి సేమ్ చారులు అన్నీ ఒకటే ఉంటాయి. ప్లస్ వచ్చి డబుల్ స్పూన్. ఓకేనా. ఒకటి కరువుడు స్పూన్ వస్తుంది, ఇంకోటి నార్మల్ వస్తుంది. ఓకేనా. ఇదైతే ర్యాట్ ఫ్రాగ్. అదే ర్యాట్ ఫ్రాగ్లో వచ్చి ఇంకా 3 కలర్స్ ఉన్నాయి చూడండి. బిస్కెట్ అండ్ రెడ్ కలర్, గ్రే కలర్, ఫుల్ గ్రీన్, గ్రే, బిస్కెట్ అండ్ రెడ్ కలర్. ఓకేనా. తర్వాత ఇండోనేషియా ఫ్రాగ్లోనే 15 గ్రామ్ అయితే వచ్చినాయి. హ్యాండ్మేడ్ ఫ్రాగ్ చూడండి, బ్లాక్ కలర్ వస్తుందన్నమాట. బ్లాక్, గ్రీన్, డాట్స్, చుక్కలు అన్ని వెరైటీ ఇది హ్యాండ్మేడ్ ఫ్రాగ్ అన్నమాట, ఇండోనేషియా ఫ్రాగ్. ఓకేనా. వెయిట్ విషయానికి వస్తే 15 గ్రామ్ వెయిట్ అనేది వస్తుంది. ఇది కూడా సేమ్ లాంగ్ కాస్టింగ్ అయితే సూపర్. చూస్తున్నారు కదా ఎంత గ్యాప్ ఉన్నది అనేది హుక్కి. ఓకేనా. ఇదైతే మన దగ్గర స్టాక్ ఉండదు. దీంట్లో మళ్ళీ ఇంకా 2 కలర్స్ అయితే ఉన్నాయి చూడండి. ఒకటి వచ్చి దారం వస్తుంది. ఓకేనా. ఒక ఫ్రాక్ దారం వస్తుంది, ఇంకోటానికి సివిల్ వస్తుంది అన్నమాట. ఓకేనా. తర్వాత ఇంకోటి వచ్చి సూపర్ కలర్ చూడండి, కాంబినేషన్ ఫ్రెష్ వాటర్లో కానీ, ఓకేనా, గ్రీన్ వాటర్లో కానీ సూపర్గా కనబడుతుంది ఈ ఫ్రాగ్. ఓకేనా. పువ్వు చేపలకైతే తిరిగే లేదు. ఓకేనా. కొరమీను కూడా ఆల్మోస్ట్ వచ్చి 1/2 కిలో పైన ఉన్నట్టు మొత్తం టార్గెట్ అయితే అవుతాయి. సూపర్గా టార్గెట్ అవుతాయి. తర్వాత వచ్చి ఇప్పుడు వచ్చి మీకు హ్యాండ్మేడ్ ఫ్రాగ్స్ చూపించా, నోవాజియర్ చూపించా, అన్ని చూపించేసిన ఇంకో ఫ్రాగ్ ఉండదు, అదే మినీ విగ్రా. ఓకేనా. మినీ విగ్రా ఫ్రాగ్లు అయితే స్టాక్ అయితే వచ్చేసినాయి చూడండి. చానులు అయ్యమాట. ముందైతే 26 గ్రామ్ అనేది వెయిట్ వస్తుంది మినీ విగ్రా. ఇప్పుడు చూడండి కరుడు షేప్ మాట. హెడ్ కూడా చూడండి కరుడు. ఇది మేము ఫుల్ చూడండి, ఇది కరుడు హుక్ వస్తుంది మాట. సారీ, ఇదైతే షేప్ చూడండి కరుడు వస్తుంది మొత్తము. ఓకేనా. స్లిమ్ గా వచ్చి వెనకాల కొంచెం లాగా వస్తుంది. హుక్ విషయానికి అయితే చాలా సాఫ్ట్, లబ్బర్ చాలా సాఫ్ట్, హుక్ షార్ప్నెస్. ఓకేనా. ఇదైతే మనకు స్టాక్ అయితే ఉండాలి. దీని వెయిట్ అయితే 16 గ్రామ్ అనేది వస్తుంది. 1 2 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉండాలి. ఓకేనా. కనబడుతుంది కదా.
వైట్ అండ్ రెడ్, వైట్ అండ్ బ్లాక్, ఫుల్ బ్లాక్, ఈ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మినీ విగ్రా ఫాక్స్. ఓకేనా, చలో మరి ఇంకా ఈరోజు అయితే వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేద్దాం. ఓకేనా, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. AP Fishing Store. Subscribe for more fishing adventures.